ప్రైస్తలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం ఈ విధముగా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మీ అక్కర్ల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ఇంకనూ మీ అక్కర్లు తీర్చాలి, మీ అవసరతలు తీర్చాలి, మీకున్న ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించాలని అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానమును దేవుడు మనకిస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన మాటలను నేను చదువుతున్నానండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నేను చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కా చెల్లిండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే పేతురు ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానముగా ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, 28వ వచనంలో చూసినట్లయితే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఎందుకు ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 17వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఒక యవ్వనుడు, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి నిత్య జీవం పొందుకున్నట్టుకు నేనేం చేయాలి, నిత్య జీవనకు వారసుడొకటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ యవ్వనుడు ముఖము చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఈ విషయము జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని శిష్యులు అంటున్నారు. అయ్యా, అలా అయితే ఎవరు రక్షణ పొందగలరు అన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఇది దేవునికి సాధ్యము, మనుషులకైతే అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఇటువంటి సందర్భం అక్కడ జరుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ సమయంలో పేతురు అంటున్నాడు, అయ్యా, అయితే మరి మేము సమస్తం విడిచిపెట్టాం కదా, నేను వెంబడిస్తూ ఉన్నాం కదా, మరి మాకేమి ప్రయోజనం ఉంది అని ఏమండి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు. చూడండి, దేవుని వాక్యంలో 29లో మనం చూసినట్లయితే, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కా చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు యెహోమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కా చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, నువ్వు సమస్తం విడిచి నన్ను వెంబడిస్తూ ఉన్నావు కదా, నువ్వు అన్నిటినీ విడిచి నన్ను వెంబడిస్తూ ఉన్నావు కదా, నీవు పరిచర్యలో నాతో పాటు వస్తూ ఉన్నప్పుడే నీ కుటుంబం అంతటినీ నువ్వు విడిచిపెట్టావు కదా, అయితే నీకు తల్లి వలె ప్రేమించే తల్లులు నీకు సేవలోనే ఎదురవుతారు, అక్కా చెల్లెలు నీకు సేవలోనే ఎదురవుతూ ఉంటారు, నేను అంతకంటే ఎక్కువగా ప్రేమించే కుటుంబాలను నేను నీకు ఇస్తాను, నిన్ను చేర్చుకునే కుటుంబాలను నేను నీకు ఇస్తాను. నిజమే, పేతురు గారిని ఏమండి సంఘము ఎంతో ప్రేమతో చేర్చుకొని పేతురు గారి కొరకు ప్రార్థించే సంఘము కూడా ఉండినట్లు అపోస్తుల కార్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నా కొరకు అన్నీ విడిచావు, విడిచి నన్ను వెంబడిస్తున్నాను అంటున్నావు, నీ కుటుంబాన్ని విడిచి నాతో పాటు నీవు వస్తూ ఉన్నావు. అయితే నువ్వు వెళుతున్న మార్గములో, ఈ సేవ అనుభవంలో నేను దేన్నైతే కోల్పోతున్నావో దాని అంతటి నేను నీకు ఇస్తాను, ఇండ్లను నేను ఇస్తాను, భూములను నేను ఇస్తాను. నిజమే, పేతురు సేవా కాలంలో భూములను సైతం అమ్మి పేతురు గారి పాదముల దగ్గర పెట్టారండి పరిచర్య నిమిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యములను నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. తల్లులను నేను
నేను ఇస్తాను, అక్కా చెండులను నేను ఇస్తాను, అన్నదమ్ములను నేను ఇస్తాను. ఇహలోకములో వీటన్నిటిని నీవు పొందుకుంటావు, రాబో లోకములో నిత్య జీవాన్ని నేను ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసినట్లు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని కొరకు జీవిస్తున్నాను, లోకమును విడిచాను, పాపమును విడిచాను. కొన్ని సందర్భాల్లో కుటుంబం కూడా విడిచిపెట్టవచ్చు దేవుని మనం కలిగి జీవిస్తున్నప్పుడు. అటువంటి సమయంలో సంఘమునే మన కుటుంబముగా దేవుడు ఇస్తూ ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునే దేవుడు మనకు కుటుంబముగా, సంఘమే మనల్ని ప్రేమించే కుటుంబాలుగా దేవుడు మనకిస్తూ మన కుటుంబాన్ని మనం మర్చిపోయేటట్లు కూడా చేసే గొప్ప దేవుడండి ఆయన. నువ్వు దేన్నైతే కోల్పోయావో ఆయన నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము, ఆయన కొరకు నువ్వు దేన్నైతే కోల్పోతున్నావో దాని అంతటికంటే ఎక్కువగా దేవుడు ఇస్తానని ఈ ఉదయకాల సమయంలో తన వాగ్దానంతో ఆయన మాట్లాడుతున్నారు. ఇహలోకములో నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, కుటుంబాలను నేను ఇస్తాను, నీకు ఆస్తులను ఇస్తాను, అన్నీ ఇస్తాను. రాబో లోకములో నిత్య జీవాన్ని అంటే శాశ్వతం నాతో పాటు కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని, శాశ్వత జీవాన్ని నేను నీకు ఇస్తాను అని పేతురుతో దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. నాకు అన్నీ పోయాయి, దేవుని నేను కలిగి జీవించిన తర్వాత నా ఆస్తి పోయింది, నా కుటుంబం నన్ను విడిచిపెట్టారు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని నీవు అనుకుంటున్నావా? లేదు, వాటికంటే రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. వాటికంటే రెట్టింపు కుటుంబాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నారు. నీ రక్త సంబంధుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే కుటుంబాలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని నువ్వు నమ్మి ఆయన వైపు నువ్వు చూచినట్లయితే ఇహలోకములో నీకు కావలసినవన్నీ ఇచ్చి పరలోకములో రాబో లోకములో నిత్య జీవాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. గనుక భయపడక, అవిశ్వాసంలో నీకు వెళ్ళక, కృంగిపోక ఈ మాటలను మనం నమ్ముదాం. ఆయనే స్వయంగా చెప్తున్నారు, రాబోవు లోకములో నిత్య జీవం ఉంది. ఈ లోకము శాశ్వతమైనది కాదండి, ఈ లోకము నశించిపోయేది, ఈ లోకము శాశ్వతము కాదని దేవుని వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఈ లోకము గతించిపోయేది ప్రియ దేవుని బిడ్డలారా. గనుక రాబోవు లోకములో నిత్యము ఆయనతో పాటు బ్రతికే కృపను ఈ లోకములో ఎవరైతే ఆయన కొరకు సమస్తాన్ని విడిచి వెంబడిస్తారో వారి కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నారు. గనక విశ్వసిద్దాం, నమ్ముదాం. ఈ వాగ్దానం ప్రతి దీవెనను పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నారు. నిజమే ఏనాడు ప్రభు, నీ కొరకు నాయన మేము సమస్తాన్ని విడిచి ఎప్పుడైతే వెంబడిస్తామో ఈ లోకములో ఇహమందు మాకేం కావాలో అవన్నీ ఇస్తానని, రాబో లోకములో నిత్య జీవాన్ని మా కొరకు సిద్ధపరిచావని మంచి వాగ్దానంతో ప్రభు ఉదయకాలం అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. దేని విషయంలో కృంగిపోక, కలత చెందక, అయ్యా నీవివ్వబోయే ఆశీర్వాదం వైపే దృష్టి నిలిపి ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడానికి వందనాలు. దినమంతయు మీ కృపను అనుగ్రహించండి. దినమంతా మీ సన్నిధి ఉంచండి. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వీళ్ళని రాకపోకుండా మీరు ఉండండి. అయ్యా నీకు స్తుతులు. ఎవరైనా బలహీనలుగా ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. ఎవరైనా దాని కార్యాలు పూనుకుంటే వాటిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. దినమంతా తోడుగా ఉండమని, దుష్టునికి ఎవరి మీద అధికారం లేకుండా వాడి క్రియలను యేసుక్రీస్తు నామమున లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్త ప్రోక్షణ, మీ కంచె ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు రక్తమే చేయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.